నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట నేను నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలాగే దైవజనులకు వారి కుటుంబానికి నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి రాత్రి మనమంతా చేరి దాదాపు 13 రోజులు ప్రార్థించుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ముందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కర్లెగ్గా గుమ్మాలు కూర్చోవద్దు, ముందుకు రండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తన 36, 7, 8 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 7, 8 వచనాలు. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపినికి వందనాలయ్య. దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క 40 ఉపవాస కూడిక రాత్రులలో మరలా మమ్మల్ని ప్రవేశపెట్టావు స్వామి, నీకు వందనాలు. ఈ 11వ దినమందు మేమంతా నీ సన్నిధిలో చేరామయ్యా. నిన్ను స్తుతించుటకు అయ్యా, నీ సన్నిధిలో ప్రార్థించుటకు అయ్యా, వాక్యమును నేర్చుకున్నటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. ఏ ఒక్క దినము కూడా మాకు వ్యర్థంగా గడిచినట్లు అవ్వకూడదు స్వామి. ప్రతి దినము మేమెంత పొందుకోవాలో ఈ సన్నిధిలో అవన్నీ పొందుకొని ఈ కూడికలు ముగించుకునే కృపను మాకు దయచేయమని నాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మాట్లాడే దైవమా మహిమను మీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. జనముల కుటుంబములారా, యెహోవాకు మహిమ బలములను ఆరోపించండి, మహిమను చెల్లించండి. నైవేద్యము తీసుకుని పరిశుద్ధ అలంకారాలు వేసుకుని ధరించుకొని ప్రభు దగ్గరికి రండి అని వ్యక్తులతో కాదు దేవుడు మాట్లాడుతున్నది, కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప చేత చాలామంది మన సంఘాల్లో కుటుంబాలతో దేవునికి సన్నిధికి రావడం చాలా మట్టుకు ఉంది. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా కుటుంబాలతో దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు మన కుటుంబాలకు చెప్పాలని ఈ దినమున దేవుడు ఆశిస్తూ ఉండగా, ప్రేరేపిస్తూ ఉండగా మరి మనము నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబముల మధ్య ఉండాల్సినటువంటి బాధ్యతలు, బంధాలు అవి ఏ విధంగా వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా ఉండడము ఎంత అవసరమో, ఉండకపోతే ఎంత అనర్థమో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ చదువుతున్న వారందరికీ కూడా సుపరిచితమైన వాక్య భాగాలే అయినను ప్రభు మాట్లాడుతూ ఉండగా మనము శ్రద్ధగా విందాం. హానోకును గూర్చి 5వ అధ్యాయం ఆదికాండము 22 నుండి 24 వరకు వ్రాయబడిన సత్యాలు మనకందరికీ తెలుసు. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చాలండి. ఈ మాటలే హెబ్రీ పత్రికలో కూడా మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. అక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, హానోకు
65 సంవత్సరాల వయసులోనే ప్రభును అంగీకరించి ప్రభుతో నడవడం మొదలుపెట్టాడన్న సత్యం మనకు బోధపడుతుంది. దాదాపుగా ఎందుకంటే 365 సంవత్సరాలు బతికాడని రాశారు. మరి 300 సంవత్సరాలు నడిచాడంటే 65 ఏళ్ళప్పుడే స్టార్ట్ చేసినట్లు లెక్కే కదా. అలా 65 ఏళ్లకు స్టార్ట్ చేసిన వాడు దేవునితో నడుచుచు ఏమన్నాడు? కుమారులను కుమార్తెలను కనే. ఈ ప్రతిరోజు పరలోకము నుండి దిగి వస్తున్న దేవుణ్ణి కలుసుకోవడానికి ఆతృతపడి వేగిరపడుతున్న ఈ హానోకు టైం అయ్యేసరికి దేవుడు దిగి రావడం, ఈయన వెళ్ళి కలుసుకోవడం, ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళడం. ఓకేనా? ఎప్పుడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు అంటే ఆ 300 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళిపోయాడు కదమ్మా. కాబట్టి ఈ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్న ఇతను కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. అంటే గృహస్థ జీవితాన్ని పవిత్రంగా పద్ధతిగా దేవుని చిత్తము చొప్పున జరిగిస్తూనే దేవునితో నడవవచ్చు అని మనకు రుజువు చేశాడు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీదకి వెళ్ళిపోయో ఎక్కడికో వెళ్ళిపోయి ఏకాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ చేయాల్సిన అవసరం ఉండదు అని. ఓకే, అలాగా వివాహం చేసుకొని గృహస్థ జీవితాన్ని గడుపుతూ బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేవునితో నడవవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరి ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఈయన దేవునితో నడవడానికి వెళ్ళిన సమయం అంతా కూడా తక్కిన బాధ్యతలను భార్య వహిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను అడిగాడు, అమ్మాయి నాతో నడుస్తావా హానోకు అంటే ఓకే ఒప్పుకున్నా. నేను దేవునితో నడవడానికి వెళ్తూ ఉంటాను, నువ్వేమో ఈడే ఉండు అని. అంటే దేవునితో నడవడం అంటే వాకింగ్ పోవడం కాదు. ఆయన ధ్యానములో, ఆయన వచ్చాక ఆయన సముఖములో గంటలు గడిపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఓకే, అలా ఉన్నప్పుడు ఆయనను డిస్టర్బ్ చేయకుండా ఓకే తక్కిన బాధ్యతలన్నీ కూడా భార్య వహించింది. ఓకేనా? నేను కూడా నా సాక్ష్యం మీకు చెప్పాను. 7 గంటలు నేను దాదాపు 22-23 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపానంటే మరి నా పనులు లేవా? నాకు అప్పుడు హాస్టల్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన పర్మిషన్ తోటే గదిలోకి వెళ్ళాను. చెప్పాల్సినవన్నీ చెప్పి అప్పగించాల్సినవన్నీ అప్పగించాను. అనుమతితోనే నేను లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించాను కదా. ఎవరైనా సరే దేవునితో నడవడానికి గృహస్థ జీవితం అడ్డు కాదని, ఒకవేళ అలా దేవునితో సమయము గడిపేటప్పుడు ఈ బాధ్యతలను మరవవద్దని హానోకు మనకు బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ భార్య భర్త అక్కడ దేవుని సన్నిధిలో ఉండగా ఏ బాధ్యతలైతే ఆమె నిర్వర్తించాలో అవన్నీ సక్రమంగా నిర్వర్తించింది. ఎప్పుడు చూసినా ప్రార్థన అనుకుంటే ఈయన వెళ్ళిపోతే నాకెందుకు వచ్చింది, నాకు ఒక్కదానికైనా బాధ్యత, ఈ పిల్లల్ని పట్టించుకోపోవడం అనే అవివేక ఆడవాళ్ళని నేను ఇంతమందిని చూశాను. అది వ్యాపారం అవ్వనివ్వండి, ఉద్యోగం అవ్వనివ్వండి, వేరే బాధ్యతలు అవ్వనివ్వండి, ఆ వాటి మీద ఆయన మునిగిపోతే ఇదంతా నాకే పట్టిందా అని అవివేకంగా ప్రవర్తించాలి. ఒకవేళ భార్య కొంచెం తెలియనిదో తెలుసుకోలేనిదో అంత మరి పర్ఫెక్ట్గా ఇంటిని నడపలేనిదో అయితే ఈ భర్త కూడా అన్నీ నాకే అప్పచెప్తా, నువ్వు చేసుకోలేవా అనే అవివేకమైన వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రతి చిన్నది కూడా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము కూడా ఈ బాధ్యతలను కలిగిన వారంగా మనం ఉండాలి. తప్పకుండా ఇద్దరు కలిస్తేనే ఆ కుటుంబాన్ని సరిగ్గా కట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకరు దేవుని సన్నిధిలో మునిగిపోతే మరొకరు దేవుని
ఆ దేవుని సన్నిధే కానీ ఆ పద్ధతిలో ఆ విధంలో లోక సంబంధంగా విద్య చూసుకోవడం, పనులు చూసుకోవడం, పిల్లల పద్ధతులు చూడడం, క్యారెక్టర్ చూడడం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది సేవకులను మేము చూసాం. సేవ సేవ అని వెళ్ళిపోతే ఇంటికాడ సున్నా. నేను చాలాసార్లు చెప్పాను కదమ్మ స్త్రీల కూటంలో, ఏమని, ఏదైనా పొరపాటు ఉంటే నాన్న రాని చెప్తాను, నువ్వే చెప్పు అని చెప్పా. అట్లా అయితేనే కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు రావాలి అయినా? అప్పుడు చెప్తే ఏమవుతుంది? కోపం అంతా ఉంటుందండి. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు, ఏమండి వీడు ఇలా చేశాడండి పొద్దున అంటే, అవునా ఎందుకు చేసినవరా అంటాడు. అంతే. శిక్ష ఉండదు, ఒక క్రమశిక్షణ నేర్పడం అంటూ ఉండదు. చూస్తున్న తల్లే ఆ పని చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ హానోకు భార్య గురించి రాయబడలేదు, కానీ అంత క్రమశిక్షణ కలిగిన కుటుంబముగా వారు వర్ధిల్లారు అనంటే, ఆ 300 ఏండ్లు దేవునితో ఆయన నడవగలిగాడు అనంటే, కేవలము ఇరువురు బాధ్యతగా కుటుంబాన్ని చూసుకుంటూ, పాలిస్తూ, నడిపిస్తూ, అరమరికలు లేకుండా బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారే ఈ హానోకు కుటుంబం అని మనకు దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తను దేవునితో నడుస్తూ ఆయన ప్రతి విషయాలు తనకు చెప్పుతూ ఉండగా, ఈమె కూడా తన బాధ్యతలను, తన కర్తవ్యాన్ని భర్త పట్ల, పిల్లల పట్ల సక్రమంగా నిర్వర్తిస్తూ గడిపిన చక్కని గృహిణి అయ్యింది మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అతను ఎంత మంచివాడు, ఎలాంటి విశ్వాసం కలిగిన వాడు హెబ్రీ పత్రికలో మనకు చెప్పాడు దేవుడు. చెప్పి అతడు నడిచిన తరువాత అన్నాడు. అంటే ఆ దేవుడు చెప్పాడేమో, ఆ నియమం ఉందేమో, అది అయి ముగించాక ఆయన వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన సమయం కూడా ముగించే వరకు భూమి మీద మనము కూడా ఈ విధానమే, దేవునితో అంటుకట్టబడిన వారముగా, దేవునితో నడిచే వారంగా, దేవుణ్ణి కలిగిన వారంగా మనం ఉంటూ ఉండగా, ఇంటి వారు కూడా అంత అనుభవం లేకపోయినా బాధ్యతలుగా భారము కలిగి సహకరించి కుటుంబాన్ని నడిపించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. నీవైతే పట్టించుకోగా నేను పట్టించుకోవాలా అనే తెలివి తక్కువ ఆడవాళ్ళు మన గుడిలో లేరని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను, అలా చేసి కుటుంబాన్ని నష్టపడిన వాడు, నాశనమైన వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంతమంది ఏమో ప్రేమ ఎక్కువ దాచిపెట్టి చెప్పకుండా, ఖండించకుండా, నేను చెప్పాను కదండి 2 రూపాయలకి అతను చింపేసిండని మొన్న చెప్పాను కదా. కొత్త అప్పటికి 2 రూపాయలు అంటే ఎక్కువనే, ఇప్పుడు 200 అనుకోండి, చింపచ్చా అలాగా? ఏమనలేదు కాబట్టి ఇప్పటిదాకా ఏడుస్తుంది. ఎందుకు కొట్టలేదంటే వాడు ఏడుస్తాడని నేను చెప్పాక, వాడు ఏడుస్తాడు అనుకుంటే నువ్వు ఏడవాలి. కాబట్టి చాలా ఈ హానోకు చాలా పద్ధతిగా తన ఇంటిని, కుమారులను కుమార్తెలను కనేను అని ఎందుకు రాశాడు దేవుడు అంటే, కుటుంబ బాధ్యతలు మరచిపోలేదు, ఇంటి బాధ్యతలు మరచిపోలేదు, బంధాలు మరచిపోలేదు, దేవునితో నడుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అతనికి మంచి పేరును దేవుడు ఇచ్చాడు విశ్వాసిగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. కాబట్టి విశ్వాసముతోనే అతడు ఆ విధంగా నడవగలిగాడు, ఆయనతో వెళ్ళాడు. ఇంకొక మాట ఉంటుంది, ఆమోసు గ్రంథం 3వ వచనం 7వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలండి. దేవునితో ఏముంది హానోకుకు? సమ్మతి అంటే సమాధానం. నేను చాలాసార్లు ఈ మాట్లాడు ఏంటంటే, దేవుడు చెప్పిన దానికల్లా ఈయన ఓకే చేస్తాడు. ఎవరు? హానోకు. హానోకు కూడా ఏదైనా చెప్తే దేవుడు ఆమోదించేదిగా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు కూడా ఓకే అంటూ ఉన్నాడు. ఇలా ఇద్దరు కలిగి సమ్మతించారు గనుకనే 300 సంవత్సరాలు నడవగలిగాడు. ఆ ఏమంటారు, ఫ్రెండ్షిప్ డే అని ఒకరోజు ఒకసారి నేను పేపర్ చూస్తుంటే, చిన్నప్పుడు
ఒకటో క్లాస్ ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు ఎక్కడో పిల్లలైపోయి కూడా మేము ఇంకా ఫ్రెండ్సే అని. అలా ఒకరికొకరు కుదిరింది, అంతే కదా. లేదంతా అద్దు ఏమంటారు, లాంగ్ అంతా కొనసాగదు. ఏ ఊర్లో ఉన్న ఫ్రెండ్షిప్గానే ఉంటారు, మాట్లాడుకుంటారు. అలాగా ఇతనికి దేవునికి కుదిరింది. దేవుని మాటను మనము సమ్మతిస్తే, మన మాటను ఆయన సమ్మతిస్తే మనము కూడి నడవగలుగుతాం. అంటే దేవునితోనే మన జీవితం అంకితంగా గడిచిపోతుంది. కుటుంబాలు బాగుపడతాయి. ఇలా ఎల్లకాలము దేవునితోనే మనం ఉంటున్న ఈ పరిస్థితి, ఒకవేళ అలాగ వెసులుబాటు లేని ఆ కుటుంబము దాన్ని గౌరవిస్తూ, అమ్మా ఇప్పుడు లోపల ప్రార్థన చేసుకుంటే అక్కడ జకర్యా బయట వాళ్ళందరూ ప్రార్థన చేయట్లే, చేస్తున్నారా లేదా? అవునా? జకర్యా ధూపం వేస్తున్నాడు, లోపల సమూహం అంతా బయట ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా నేను రాలేదనుకోండి, ఇక్కడికి రావడం నాకు బాధ, బలహీనంగా ఉన్నాను అనుకోండి, ఇగో సృష్టి నాతో ఉంచి వెళ్తారు. ఇద్దరం బైబిల్ చదువుకొని మీరు ఆమెన్ అనేదాకా మేము అన్నీ ఆమెనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యజమానుడు కాటేజ్ ప్రేయర్స్కి వెళ్ళేవాడు, నేను వెళ్ళేదాన్ని కాదు. నేను పిల్లలు ఇంట్లోనే ఉండేదాన్ని. ఆయన బయటికి వెళ్ళేదాడు, ఆలస్యం లేదు. నేను తలుపు గడియ పెడితే మళ్ళీ వచ్చి తలుపు కొట్టే వరకు నేను ప్రార్థనలో ఉన్న తల్లిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంత ధైర్యంగా నేను మీ ముందు నిలబడి చెప్పగలుగుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునగాక. ఇలాగ హానోకు యొక్క జీవితం గడిచిపోయిందని, ఆ భార్య అంతగా సహకరించిందని, అందుకే రిమార్కు లేకుండా బైబిల్లో అతని గురించిన గొప్ప మాటలు మనకు ఉన్నాయని రాయబడి ఉంది. తర్వాత 7వ వచనంలో ఏముంది తల్లి? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవునికి స్తోత్రం. తన సేవకులైన ప్రవక్తలకు ఆయన సంకల్పించింది, ఆయన ఏర్పాటు చేసేది, జరగబోయేది చెప్పకుండా ఉండడు. మీరు బైబిల్లో చదివి ఉంటారు, యూదా పత్రికలో రాశారండి హానోకు గురించి. 14-15 వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా ఈ వీరిని గురించి ప్రవచించాడు అని రాశాడు. ఏం ప్రవచనం రాశాడు అనుకున్నారు? దుర్మార్గులకు దేవుడు ఎలా తీర్పు తీర్చబోతున్నాడో, ఆయన మహాఘనంగా వేవేల దూత సమూహములతో ఎలాగ 2వ రాకడలో రాబోతున్నాడో, ఎక్కడి హానోకు ఎప్పుడు జరగబోయేది రాసేశాడు. దేవుని మహిమ కలిగిన గాక. అంటే తనతో నడుస్తున్నవారు, సమయం గడుపుతున్నవారు, తనతో ఉన్నవారికి జరగబోయే విషయాలు ఎన్నో దేవుడు తెలియజేస్తాడు అన్న వాక్యం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అంత గొప్ప ప్రవక్త అతను అయ్యుండొచ్చు, భార్య వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఆ కుటుంబానికి పేరు పాడవకుండా ఈ కుటుంబం కూడా సహకరించారు. అందుకు ఈయన బాధ్యత ఉంది, భార్య బాధ్యత ఉంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇక నేను అదే పని అని ఇంట పట్టించుకోకుండా లేడు, పట్టించుకున్నాడు. కుమారులను కుమార్తెలను కనెను అన్న మాటలోనే కుటుంబముతో కలిసి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నోవహును గురించి కూడా మనము ధ్యానిస్తే, నోవహు కూడా అలాగే ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తా, ఏ మాట అయినా దేవుడు నోవహుతో మాట్లాడాడు కానీ భార్యలతో మాట్లాడలే. అయితే ఇంటికి వచ్చి చెప్తే వీళ్ళు ఏం చేశారు? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు, నాకెంతో ఆశ అనలేదు. సమ్మతించారు, లోబడ్డారు. అలాగా ఇంకేం చెప్పారన్నారు? వాళ్ళు కూడా సహకరించబట్టే ఓడ తయారయ్యింది, అందరూ అందులో ఓడలో వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, హానోకైనా ఆ కుటుంబంతో కలిసి భయభక్తులతో పెరుగుతూనే దేవునితో నడవడం సాధ్యమైంది. నోవహు గురించి రాసిన భాగంలో కూడా నోవహు దేవునితో నడిచినవాడు అని 8వ వచనంలో రాయబడి ఉంది. అతడు నిందారహితుడు, నిర్దోషుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అని ఉంది. అలా ఉన్నాడు. భార్య కూడా అంతే ఉంది కనుక ఇద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోగలిగారు. భూలోకమంతా చెడిపోయింది కానీ వాళ్ళ కుటుంబం మాత్రం ప్రత్యేకంగా ఉంది. దేవుడు చూసి చూసి నోవహుతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాటలు ఇంటి దగ్గర చెప్పాడు. ఆ కొత్తగా వచ్చిన కోడళ్లతో సహా అందరూ ఓడ నిర్మాణంలో నిమగ్నమైపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం మీద నేరస్థాపన చేసేవాడుగా నోవహు ఉన్నాడు.
అని. ఎందుకంటే అది వరకు జరగని సంగతులను నమ్మాడు కనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు నమ్మలేదు, నేను నమ్మాను, అందుకే నేను ఓడలో ఉన్నాను. నాతో పాటు అమాయకమైన నోరు లేని జీవులు కూడా ఉన్నాయి అని అతడు నేరస్థాపన చేసి ప్రకటించినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడవ వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం. దేవుడు కల్దీయ పట్టణములో దేశంలో ఉన్నప్పుడు అబ్రహామును పిలిచాడు. పిలిస్తే నాకు చెమటలు గారుతుండి కూడా నీకు తెలుసలేదు. ఫ్యాన్ అయ్యో. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అందరూ వచ్చారు. అప్పుడు కూడా శారమ్మతో ఏమీ దేవుడు మాట్లాడలే. అబ్రహాంతోనేనా మాట్లాడింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా మాట్లాడినప్పుడు శారమ్మ వచ్చేసింది. అందరు కలిసి వచ్చారు. అంటే ఎవరెవరిని రమ్మన్నారో వాళ్ళందరినీ వచ్చారు. సరే, 7వ వచనంలో చదివితే దేవుడు ప్రత్యక్షమై బయటికి వచ్చాక, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు కదండి. నిన్ను అనేక జనములకు ఆశీర్వాద కారణంగా ఉంచుతానని చెప్పిన దేవుడే మళ్ళీ ప్రత్యేకించి నీకు సంతానాన్ని నేను ఇస్తానన్నాడు. ఆ కల్దీయ ఆ ఊరు ఆ పట్టణము నుండి ఆ దేశము నుండి బయటికి వచ్చినప్పుడు ఆయన వయస్సు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో చెప్పినటువంటి ఆ మాట ఎన్ని సంవత్సరాలైనా నెరవేరట్లేదు కదండి. కొంచెం దిగులుగా బాధగా ఉన్నట్లుగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే 15వ అధ్యాయం వచ్చేసరికి చదువు తల్లి, మొదటి వచ్చిన. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనై పోచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమండి, 14 మనకు తెలుసు. ఏంటి, అప్పటికే దగ్గర 318 మంది వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబం అంతా కలిసి దగ్గర 600-700 మంది ఆ ఇంట ఉన్నారు కదా. అయితే దేవుడు ఇస్తానన్న వాగ్దానానికి వరకు ఎదురు చూస్తున్నాడు, కానీ తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు, తన విధానాన్ని మర్చిపోలేదు. తనను చూసే ఆ పద్ధతి చూసి, ఏంటి మీరు మమ్మల్ని కూడా అలాగే అడిగారు, మీరేంటి ప్రత్యేకంగా ఉన్నారు? మేము చెప్పాం, దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. నన్ను చూసి ఒక అమ్మ అయితే పాపం చాలా వేదన పడుతుంది. ఆ 3 పిల్లలు నేను బస్ స్టాండ్లో నిలబడితే, అయ్యో ఈ వయసులో, అప్పటికి ఇంక 20 ఏళ్ళే నాకు, ఇప్పటికే 3 పిల్లలు దేవుడు ఇచ్చాడు. అయ్యో ఈ అమ్మాయి ఏంది ఏమి లేవని పోయాడా ఆయన, పాపం ఎట్ట చూస్తూ వాళ్ళ సంభాషణ నాకు అర్థమయ్యి, అరే డాడీ ఎక్కడి నుంచి వస్తుంది చూడనా అన్న. అరే డాడీ అంటుంది అనగానే ఇటు తిరిగి, అవునమ్మా భర్త చనిపోలే ఉన్నాడు, నేను యేసయ్య బిడ్డను, క్రైస్తవురాలను, నేను నా దేవునికి, అంటే అందరు క్రైస్తవులు ఇలా ఉండరుగా తల్లి అన్న. అవునమ్మా ఉండరు, నేను నా దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. మొక్కుకున్న వాళ్ళు తిరుపతిలో గుండు చేసుకుంటారు కానీ ఎల్లినోడు అలా చేసుకోడుగా అన్న. అమ్మ అంది కదా. అలా మన ప్రవర్తన, మన విధానం, మన పద్ధతి చూసిన వారు సైతం దేవుని వైపు ఆకర్షించబడ్డారు. నా గ్రామంలో అది జరిగింది, దానికి నేను దేవుని మహిమపరుస్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా అబ్రహామును బట్టి, శారమ్మను బట్టి అక్కడ దాదాపుగా అంతమంది ప్రభువును విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చెప్పావు కదా సంతానం ఇస్తానని, మరి ఎందుకు ఇవ్వలేదు అన్నట్లుగా కొంచెం బాధగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏముంటేనేమి, ఎంత ఆస్తి ఉంటేనేమి, ఏమైతేనేమి, పిల్లలు లేరుగా అండి అని బాధపడితే, అప్పుడు 4-5 వచనాల్లో మనము చదివితే దేవుడు అప్పటి వరకు వాక్యం వచ్చింది, ఇప్పుడేం దేవుడు దిగొచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. వాక్యము అంటేనే దేవుడని మనందరికీ తెలుసు. వచ్చి అబ్రహాము గుడారములోనికి వెళ్ళి అతన్ని బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రములను చూపించి, భూ ఇసుక రేణువులాగా ఆకాశ నక్షత్రంలాగా నీకు సంతానము కలగబోతుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినప్పుడు
6వ వచనం ఏం చెప్పింది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం. 16వ అధ్యాయం వచ్చేసరికి ఈమె అమ్మ ఒక ప్రపోజ్ పెట్టింది. ఎవరు? శారమ్మ. ఈమె కూడా అప్పుడు దేవుడు ఇస్తాడన్నాడని తెలుసు, ఎదురు చూస్తుంది. సరే, సంతానము లేదు కాబట్టి మరి ఈమెను భార్యగా మీరు స్వీకరించండి అని చెప్పింది. మాట విన్నాడు కదండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించదలసిన సత్యం ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పట్టణము నుండి ఎప్పుడైతే బయటకు వచ్చామో, నేను బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన ఆ సమయం ఉంది కదా, అప్పుడు దేవుడు చెప్పాడు నాకు ఏమని, నీకు నీ సంతానాన్ని ఇస్తానని. చాలా రోజులైంది, ఏంటి ఇంకా ఇవ్వట్లేదని నేను దిగులుగా బాధగా ఉంటే, మళ్ళా మొన్ననే వచ్చి ఆ వాక్యమున దగ్గరికి వచ్చి నన్ను బలపరిచి నన్ను ధైర్యపరిచింది. నేను కొంచెం అనుమానంగా, ఇంకెప్పుడయ్యా ఏంటి ఈ ఎలియాజరే నా వారసుడని నేను అన్నప్పుడు, లేదు 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 అని నా గుడారములోనికి వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రములను భూయిస్కరేణులను చూపించి, ఎంతగా నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, అధికం ఆశీర్వదిస్తానని చెప్పారు. శారా, నేను నీకు చెప్పడం మర్చిపోయా. అప్పుడు చెప్పినా బాగుండు కదండి, చెప్పలే. చెప్పితే శారమ్మ ఈ ప్రపోజల్ తేదసలు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. శారమ్మను చులకనగా మాట్లాడి చులకనగా ప్రసంగాలు చేసినవని చాలామంది నేను చూసా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఓకేనే, పైపైన చదవకూడదండి వాక్యాన్ని పైపైన చదవకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మనసు పెట్టి చదవమంట. నేను ఎప్పుడు దేవుని ఎదుట మారు మనసు పొందండి, మనసు పెట్టి బైబిల్ చదవండి అని చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వెంటనే అబ్రహాము శారా మాట వినెను అని ఉంది కదా 16వ అధ్యాయంలో. దాని పర్యవసనం ఎంత గొడవ అయిందో, ఎంత అయిందో, ఈ రోజు వరకు ఎంత గొడవ జరుగుతుందో మనకందరికీ తెలుసు. అబ్రహాము గనక నోరు విప్పి దేవుడు తనతో మాట్లాడిన ఆ దర్శనమును గురించి వివరంగా చెప్పి ఉంటే, అసలు నేను అంటారండి, అంత అద్భుతమైనటువంటి ఆ దృశ్యం, ఆ దర్శనం కలిగి చెప్పకుండా ఎలా ఉన్నాడని నాకు అదే బాధ కదా. మా ఇంట్లో అయితే చిన్న కళ వచ్చిన ఎమ్మటి చెప్పుకుంటాం అందరం. ఉదయకాల ప్రార్థనలో చెప్పుకోవడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది భయం కల్పించేదైతే అందరం కలిసి ప్రార్థన చేస్తాం. సంతోషం కలిగేదైతే అందరం దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకే మన కుటుంబాలలో బాధ్యతలు ఉండాలి, బంధాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగున గాక. అరమరికలంటూ ఉండకూడదు. ఆదామును గూర్చి హవ్వను గూర్చి రాసిన భాగములో వారు సిగ్గెరగకయుండిరి అని ఉంది. అంటే ఏంటన్నా అంటుకున్నారు, ఇద్దరి మధ్యలో దాపరికాలు లేవు. ఒరే నానొస్తున్నాం చూడరా అంటది డబ్బులు దాచి లెక్కెట్టేటప్పుడు. అంటే ఆ నాన్న వస్తుండే అమ్మ అంటే ఎక్కడ దాస్తుందో ఈడు చూసాడుగా. లేకపోతే అదే బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను చెప్తా, నువ్వు నాకు ఇప్పుడు ఇస్తావా ఇవన్నీ, నాన్నకు చెప్పేస్తా అంటాడా అన్నాడా? దేవుడు ఆదిలోనే భార్య భర్తలను చేసి మీ మధ్య దాపరికాలు ఉండొద్దు అని చెప్పాడు, రాసి పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. అబ్రహాం మంచోడేనండి, 2 తప్పులు చేశాడు. ఏంటంటే, మీరు మాత్రమే వెళ్ళండి అని అంటే లోతును రానిచ్చాడు. నేను ఎన్నోసార్లు నా ప్రసంగంలో వచ్చి ఏమని నేను రమ్మని లేదు కదా పొమ్మని అన్నాడు. కానీ ఎంత తలకాయ నొప్పి వచ్చింది, ఎంత తలనొప్పి తెప్పించాడు కదా. అందుకనే దేవుని అనుమతి లేకుండా ఏది మనకు రాకూడదు. ఒకవేళ నీవే హృదయపూర్వకంగా రమ్మనకుండా లోతులాగా వచ్చేవి కొన్ని ఉంటాయి, గమనించి దాన్ని దూరం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది బంధమైన పరిస్థితి అయినా ఏదైనా నో, దానికి అనుమతి లేదు. దేవుడు ఏం చెప్తే అది ఖచ్చితంగా మనము అవలంబించి తీరాలి. ఆ లోతు వస్తుంటే పోన్లే మా అన్న తమ్ముడు కొడుకే కదా అని ఊరుకున్నాడు. కానీ పెద్ద తలకాయ నొప్పి అయిందా లేదా? అలా
ఇంకొక తప్పు ఏం చేశాడు అబ్రహాం? చాలా మంచోడు, స్నేహితుడని పేరు పొందాడు. కానీ దేవుడు స్వయంగా తన గుడారంలో దిగి వచ్చి అంత గొప్ప ప్రత్యక్షతను, అంత చక్కని వాగ్దానం ఇస్తే శారమ్మకు చెప్పలే. సరే, ఇదంతా జరిగింది. ఆమె వెళ్ళిపోతుంటే దేవుడు సరి అయిన స్థలము, సంరక్షణ కలిగినది, ఇక జరిగిందేమో జరిగిపోయింది కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు వెళ్ళి నీ యజమానురాల చేతి కింద అణిగి ఉండు అని ఆమెకు చెప్పడం. ఓకే. ఆ తర్వాత 16 చదివితే అప్పుడు అబ్రహాంకు ఇష్మాయేల్ పుట్టాడు. హాగరు కన్నది, ఇష్మాయేల్ పుట్టాడు. ఎన్ని సంవత్సరాలండి? 86 ఏళ్ళు అప్పటికి. ఓకే. దేవుడు ఎప్పుడు మాట్లాడాడండి? చూడండి 17 మొదటి వచ్చిన చదవండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. చాలండి. ఒక నింద పడేలా ప్రవర్తించావు, ఇంత మంచివాడివి, నమ్మావు, నేను నీకు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి నేను నీతిమంతునిగా తీర్చి నేను పిలిస్తే ఇప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇక నింద లేకుండా ఇక నుంచి బ్రతుకు అని దేవుడు చెప్పాడు. 99 ఏండ్లు వాడు పుట్టినప్పుడు. ఎన్నేండ్లు? 86 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలకు దేవుడు మనలా పలకరించాడు? 13 సంవత్సరాల దాకా మాట్లాడలే. ఇక చాలదండి శిక్ష? సరిపోద్దా? మాట్లాడకపోతే నేనేం చేయనండి అంటారా? ఒక్కరోజు మాట్లాడపోయినా బతకూడని వారంగా ఉండాలి. నిన్న చెప్పారు కదా పాస్టర్మ్మ గారు, నీళ్ళలో నుంచి బయటపడితే చేప ఎలాగ కొట్టుకుంటుందో మనం కూడా అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతగా మనం ఉండాలి. 13 సంవత్సరాలు దేవుడు లేదు ఆలేదు పలకట్లేదు, ఏం చేయట్లే. చాలా దుఃఖపడ్డాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు. దేవుడు మహా కనికరం కలిగిన దేవుడికి మళ్ళా దర్శించి, ఎప్పటికైనా నువ్వు నిందారహితంగా బ్రతుకు, ఇదిగో నేను నీకు నాకు మధ్య, నీ సంతానమునకు నాకు మధ్య ఒక నిబంధన పెడుతున్నానని, ఆ సున్నతి సంస్కారం అనే నిబంధన పెట్టి నీ పేరు నేను మార్చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు అబ్రాహాము కాదు, అబ్రహాము, నువ్వు అనేక జనములకు తండ్రివి, ఈ విధానాన్ని నువ్వు అనుసరించు, అది నీ ఇంట ఉన్న దాసులకు అందరికీ చెందుతుంది అని చెప్పాడు. అలాగే శారమ్మ పేరు కూడా మార్చాడు కదమ్మా. అలాగ మార్చినటువంటి దేవుడు మరలా తన్ని కనికరించి 18వ అధ్యాయంలో దర్శించి ఇచ్చిన మాట ప్రకారంగా శారాను దర్శించి కుమారుణ్ణి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వాగ్దాన సంబంధమైన కుమారుడు ఇస్సాకు కలిగాడు. అయితే ఈ ఇంట్లో ఉన్నాడుగా శరీర సంబంధమైన కుమారుడు, ఆత్మ సంబంధమైన కుమారుడు దెబ్బలాడుకుంటుండగా చూసి ఆమె చాలా కోప్పడి, ఏంటి ఈ సంగతి, నా పిల్లోని ఇలా చేస్తున్నాడని శారమ్మంటే, ఆమె నీ చేతిలో ఉంది, నీ ఇష్టం అంటే తీసుకెళ్ళి అడవిలో వదిలేసి రాపో అంది. అప్పుడు చాలా బాధ అయిందండి. ఓకే. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మళ్ళీ కలగజేసుకుని అబ్రహాము శారా చెప్పిందంతా ఈయన వదిలేసిరా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా ఆ మాట? అప్పుడు విన్నావుగా, 16వ అధ్యాయం విన్నావుగా. హాగర్ అప్పుడు చెప్తే నన్ను సంప్రదించావా, నన్ను అడిగావా, దేవా ఏంటి నువ్వేమో దర్శనం ఇచ్చావని అప్పుడైనా ఏమకు చెప్పినా చాలు, మళ్ళీ దేవుని దగ్గర మొర పెట్టాల్సిన అవసరము లేదు. అంత గొప్ప వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాక, శారమ్మ నేను నీకు చెప్పడం మర్చిపోయాను, ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, అలాంటిది ఏమీ లేదు, మనం ఎదురు చూద్దామని చెప్పాల్సింది, చెప్పలేదు. ఇప్పుడు బాధపడుతూ ఉంటే ఇష్మాయేల్ గురించి దేవుడు ఏమన్నాడు, శారా చెప్పే మాట అంతా ఈను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక స్త్రీల కుటుంబంలో మాట్లాడినప్పుడు ఇప్పటికీ మర్చిపోను, మనం ఏదైనా మాట్లాడితే దేవుని ఆమోద ముద్ర ఉండాలి. దేవుని మహిమ కలిగిన గాక. అలాంటి మాటలు మాట్లాడగలిగే స్థాయిలోకి మనం అందరం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా కుటుంబాలను మనము ధ్యానిస్తూ ఉంటే అబ్రహాము దేవుని స్నేహితుడుగా ఉన్నాడు. ఇక అక్కడి నుంచి అతని జీవితం అంతా అద్భుతంగా ఆశ్చర్యంగా గడిచిపోయినట్లుగా మనందరికీ తెలుసు. చేసిన 2 పొరపాట్లకు 13 సంవత్సరాలు ఏడవాల్సిన దుస్థితి అబ్రహాముకు వచ్చింది. కనుక ఆ దుస్థితి రావద్దు, దేవుని ఎడబాటు రావద్దు అనుకొని
యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే కదా ఇవన్నీ వ్రాయబడినాయి. మరి చదువుకొని కూడా మనము గ్రహింపు లేకుండా ఉండడం అది చాలా తప్పు అవుతుంది, మనకు అది శ్రమకు కారణమవుతుంది. కనుక నువ్వు మాట్లాడని రోజున నాకు ఇలాగుంది అలాగుందని పాట పాడతాం మనం, అది దైవజనుని అనుభవం. అది యెసన్న గారికి ఆ అనుభవం ఉంది, ఆయన వాడుకున్నాడు. నీ అనుభవం కూడా అదే అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాట పాడి వెళ్ళిపోతే సరిపోదు అన్న సంగతి మనం గ్రహించాలి. నిజమే స్వామి, ఒక్కరోజు నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా, నేను నీతో మాట్లాడకపోయినా ఉండలేను, నువ్వు నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను. అదే ప్రార్థన వాక్య ధ్యానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాగున అబ్రహాము ఆఖరికి శభాష్ అనిపించుకునేలా 13 సంవత్సరాలు ఏడ్చైతే మరలా దైవ దర్శనాన్ని పొందుకోగలిగాడు, వాగ్దాన పుత్రుని పొందుకోగలిగాడు. అప్పుడు భార్య మాట వినమనే మాట ఎందుకు చెప్పాడు దేవుడు మళ్ళా కలగజేసుకొని అంటే, అప్పుడు విన్నావు కదా ఇప్పుడు కూడా విను, ఆమె చెప్పింది చాలా కరెక్టే అని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఉండడం అసాధ్యం, నువ్వు విను అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహాము కుమారుడైన ఇసాకు ఏం చేశాడండి? ఇక్కడ రేపుకమ్మ తప్పు మనకందరికీ తెలుసు. 25వ అధ్యాయం 22వ వచనములో గర్భవతి అయిన తర్వాత కడుపులో పోరాటం జరుగుతుంటే, మీకు అంత వాక్యం తెలుసని నేను రెఫరెన్స్ చదివించట్లేదు, 25-22 మాత్రమే చదువుతాను. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళాను. చాలండి, అడగ వెళ్ళినంత చొరవ ఈమెకు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడగ వెళ్ళింది, దేవుడు ఆమెకు చెప్పాడు, నీ గర్భంలో 2 జనపదములే ఉన్నవి అని చెప్పుతూ చిన్నవానికి పెద్దవాడు దాసుడగుతాడు అని చెప్పి ఆశీర్వదించాడు కదండి. సరే, 27వ అధ్యాయం వచ్చేసరికి వీళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారండి. ఒకరేమో వేటగాడుగా ఉన్నాడు, ఒకడేమో గుడారంలో సాధువుగా ఉన్నాడు కదండి. అయితే వీళ్ళిద్దరిలో జరిగిన పందెం కానీ ఈ యొక్క ఆ జ్యేష్ఠత్వాన్ని ఇతడు తీసుకున్నట్లు కానీ ఈ తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటారు. ఓకే, తెలిసినట్లుగా బైబిల్లో లేదు. ఏరా ఇలా అడిగావంట, కూరిచ్చి జ్యేష్ఠత్వం తీసుకున్నావేంట నిసాకు అడిగాడు, ఏమి అడిగిందా? కొంతమంది చాలా మంచోళ్ళు లేదు దేవుని దగ్గర, కానీ ఇలాంటి అవివేకమైనవి ఉంటాయి. అంటే కుటుంబాన్ని పట్టించుకోకపోవడంలోనే ఇలాంటివి వస్తాయి. ఆమె గుణవతి అయితే ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఆ కాలంలోనే ఎవరి గుడారాలు వాళ్ళకే ఉన్నాయండి. ఓకేనా? మీకు ఎలా తెలిసింది అండి అన్న అనొద్దు. ఓకే, దేవుడు దిగి వచ్చాడా 18వ అధ్యాయంలో రాగానే, అయ్యా అన్నం తిని మాది మేమిచ్చే ఆదిత్యం స్వీకరించి వెళ్ళండి అని అంటే, సరే అలాగే కానీ అని ప్రభు వెళ్ళి కూర్చున్నాడు చెట్టు కింద. షారా గుడారంలోకి వచ్చాడు లేదా అంటే, షారా గుడారం అని అంటే ఈయన గుడారం వేరే. ఎందుకంటే షారా గుడారం ఈయన గుడారం అయినప్పుడు దేవుడు దిగి వచ్చినప్పుడు ఈమెకు కూడా తెలియాలిగా, అవునా కాదా? ఇంకొకటి మీకు చెప్తా ఎగ్జాంపుల్. లాభాన్ని వచ్చాడా, నా దేవతను ఎందుకు దొంగిలిచ్చారని. మీరు ఆ అధ్యాయం చదవండి. అందరి గుడారాల్లోకి వెళ్ళిపోయాడు, ఎవ్వరి గుడారం వాళ్ళకి సపరేట్ ఉంది. అలాగే ఇప్పుడు కూడా చాలా ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, మా పిల్లల రూము, ఆ రూము, ఈ రూమ్ మంచిదే, కానీ నువ్వు చెక్ చేయకుండా ఏ రూమ్లో వాళ్ళకి అలా వదిలేయడం కుదరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలం నుండి ఈ కాలం వరకు ఉన్నాయి, మంచిదే, సంతోషమే. చదువుకోవడానికో ప్రార్థించుకోవడానికో వాళ్ళకొకటి ప్రత్యేకంగా ఉండడం తప్పు కాదు, కానీ నీవు ఏం జరుగుతున్నదనేది నువ్వు గమనించాల్సింది ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. అలా లేకే లోకమంతా నాశనం అయిపోయి, కుటుంబాలన్నీ చిన్న భిన్నమైపోయి, ఎంతో దుర్గతి మరల నోహు కాలంలో ఉన్నదంతా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం యొక్క బంధాలు మరచిపోవద్దు, బాధ్యతలు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మాయి ఎక్కడికి 8-9 అయ్యేటప్పుడు వస్తుంది ఒక అమ్మాయి వచ్చి, వాళ్ళ అమ్మాయి, నేను బయటికి వెళ్ళి వస్తాను మమ్మీ, నాకు చిన్న పని ఉంది, నాకు కాలేజీలో వర్క్ ఉంది. మీరేం చేస్తారు తెలగా, నేనే తోలు తీస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడిది అది?
ఎలాగా ఏంటి అడక్కనే కదండి ఇలాగ తయారైపోతుంది లోకం. డ్రెస్ చూడాలి, విధానం చూడాలి, పద్ధతి చూడాలి, మాట తీరు, మగపిల్లాడైనా ఆడపిల్లాడైనా గమనించాలి. ఈ రిప్కమ్మ ఏమమ్మా అంత మంచిదని చెప్పుకుంటుంటే ఈమె ఇలా చేసింది, పిల్లలు పుట్టేసరికి పోద్ది. అట్టే కనబడుతుంది మనకు. దేవుణ్ణి అడగ వెళ్ళినంత స్థాయిలో ఉన్న ఈమె ఆ ముఖ ఇస్సాకు చెప్పలేదు. వీళ్ళకు కూడా వీళ్ళ విధానం కూడా ఈమె తెలుసుకోలేదు. మళ్ళీ ఇస్సాకు దగ్గరికి ఆ వార్త రాలేదు. సరే పిలిచి, బాబు తీసుకురారా బాబు తినేది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు కొడుకుతో మాట్లాడుతుంటే ఈమె పక్క నుండి వింటుందంటండి. ఉంది బైబిల్లో చదవండి. ఏమండి నేను ఆ ఇస్సాకుతో మాట్లాడేమన్నా మాటలు బంద్ అయినా, వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారో ఏమో. అవునా? లేకుంటే ఎందుకని చాటు నుండి వినాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు కదా అబ్రహాం లాగా. అయ్యో మీకు చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడండి. ఇలాగ చిన్నవానికి పెద్దవాడు దాసుడైపోతాడంటండి, వీడే ఆశీర్వదించబడిన వాడండి. అందుకే వీడు కూడా నాకు చెప్పాడండి, నేను చిక్కుడుకాయల కూర ఇచ్చి అన్నయ్య జ్యేష్ఠత్వం తీసేసుకున్నానండి, వీడు కూడా చెప్పాడండి. ఇవన్నీ చెప్పుంటే బాగుండేది. అంటే ఈ కుటుంబ ప్రార్థన లేదు, కలిసి మాట్లాడుకునేది ఉన్నారు మళ్ళీ ఒక ఇంట్లోనే. వద్దు, ఇక నుండి అలాంటి అలక్ష్యము అలసత్వం మన కుటుంబాల్లో వద్దు వద్దు వద్దు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పటికే పెరిగి పెద్దయిన వాళ్ళ గురించి యేసయ్య పాదాలు పట్టుకుంటున్నారు, చాలా సంతోషం. తప్పు యథార్థంగా ఒప్పుకోవాలి. ఇద్దరి మధ్య అరమరికలు ఉండకూడదు, దేవునికి మన మధ్య కూడా అరమరికలు ఉండకూడదు. చక్కగా ధైర్యంగా ఒప్పుకోవాలి, అంతే. దేవునికి మహిమ కలుగునగాక. నేను అవివేకినే, నేను అజ్ఞానినే, నేను తప్పు చేశానని ఒప్పుకో. ఒక్క ముక్కలో నేను చేసిందంతా తలపోసి ఏమన్నాడు? ఆ ఆలయంలోనే ఉన్నాడండి శంకరి. ఆయన అక్కడ ప్రార్థన చేస్తుంటే ఈయన విన్నాడు. ఎందుకు ఎట తెలిసి నీకు అని మళ్ళీ అనకండి, ఈ శంకర్లాగా కూడా నేను లేను అన్నాడుగా. ఓకే అంటే ఆన్నే ఉన్నాడు. ఇని కుమిలి ఏడ్చి, అవునా నేను తప్పు చేశాను, నేను పొరపాట్లు చేశాను, నేను అవివేకిని, నేను అజ్ఞాని, అన్నీ తన ప్రార్థన అయిపోయే వరకు చేసి తను అన్నాడు, అయ్యా నా పాపినైన నన్ను దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలా ధైర్యంగా దేవుని దగ్గర ఒప్పుకోలేని దుర్గతి మనకు రాకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. అన్నీ వివరించి చెప్పక్కర్లే. ఒకడు మా చర్చికి వచ్చి, నేను భయంకరమైన తాగుబోతును, ఇది కలిపి తాగేవాడిని, ఇది కలిపి తాగేవాడిని అని ఏందని చెప్తే అయ్యగారు ఒక్క గసురు కసుకోసా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒరే నేను ఘోర పాపిని, దేవుడు నన్ను రక్షించాడని చెప్పు చాలు. ఓకే, దేవునికి ఇష్టం లేని పనులు చాలా చేశాను, ప్రభు నన్ను క్షమించి నన్ను పరిశుద్ధినిగా తీర్చని చెప్పు చాలు. ఏంటి నువ్వన్నీ కలిపి నేను ఎందుకు చెప్తాను, ఇంకోటి కలుపుకోమనా ఏంది అని కోప్పడం. అలాగేం చెప్పవసరం లేదు. అది తెలివి తక్కువ సాక్ష్యం. దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించుకో. ధైర్యంగా చేసిన తప్పు చెప్పుకోవలసింది ఉంటే చెప్పుకో. పాపినైనా నన్ను క్షమించయ్యా, అదంతా తప్పే, కుటుంబం పట్ల తప్పే, పిల్లల పట్ల తప్పే, సమాజం పట్ల తప్పే, దేవాన్ని ఎదుట మరింత తప్పు చేశాను, నన్ను క్షమించంటే ఓకే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ అనలేదు గనక అప్పుడన్నా పరిగెత్తుకొచ్చి ఈ మాట రిబ్కమ్మ చెప్పుంటే ఈ విధంగా జరిగేది కాదు. ఇతనికి ఏమి మనస్సులో ఏముంది, దేవుడు ఇతన్ని హెచ్చిస్తానన్నాడు కదా, ఇదే ఆ సమయం అనుకొని మాట్లాడకుండా ఈ వంటలను చేసి తీసుకెళ్ళింది. ఈ తిప్పలంతా నీకెందుకు? ఒక్క మాట ఇస్సాకుతో, అయ్యా దేవుడు ఇలా చెప్పాడు నాతో, నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నా తప్పేను, పొరపాటు అయిపోయింది, మరి దీవించబడవలసిన వాడు కదా, అందుకే ఏమన్నాడు, యాకోబును దీవించి మళ్ళీ ఏశావు వస్తే నేను నిజముగా వాడిని దీవించి తిని అతడు దీవించబడిన వాడే అన్నాడు కదా. కాబట్టి ఆ మాట ఏదో ముందు చెప్పితే ఇతనికి పగ వచ్చేది కాదు,
పగ పట్టేవాడికి చెప్పింది, నాకైతే నువ్వు తీసుకెళ్తావా భోజనము, నువ్వు దీవెలు తీసుకుంటావా అని కదా పగబట్టాడు అన్నదమ్ముల మధ్యలో. అంటే తల్లి అవివేకమో తండ్రి అవివేకమో ఏదో ఒక పొరపాటు కుటుంబంలో గొడవలు జరుగుతాయి, ఇలాంటి భేదాలు వస్తాయి, ఇలాంటి పగలు వస్తాయి. కనుక ఈ పూట దేవుడు మనతో చెప్తున్నాడు, మనము జనముల కుటుంబములారా యెహోవాకు మహిమ చెల్లించుడు. యెహోవాకు తగిన మహిమ మనము చెల్లించాలంటే మన కుటుంబాల్లో బంధాలు బాధ్యతలు వాక్యానుసారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యుల బంధాలు ఏంటంటే అడిగిడి తాపిస్తేనే అది ప్రేమ బంధం, అది మనకు అది కాదు కదా. వాక్య బంధమే మన బంధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము చేతనే మనం అందరం కట్టబడాలి. మన ఇంటి వాళ్ళకు కూడా వాక్యము చేతనే కట్టబడాలి తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ప్రేమ అంటే వాక్య విరుద్ధమైనది ఏదైనా చేస్తే ఖండించాలి. మళ్ళా మీ గురించి చెప్పుకోవడం సరిపోతుందని కోప్పడకండి. అన్నయ్య పాస్టర్ గారు సాక్ష్యం చెప్పలే 7, 8 చదువుతున్నాడు. అప్పటికి చాలా భయంకరంగా జ్వరం వచ్చి వారం రోజులు ఏం పెట్టకుండా ఏ చిన్న బ్రెడ్ కాఫీ టీ ఇస్తమే సరిపోయింది. ఆ డాక్టర్ కూడా అంతే కఠినమైన పథ్యం పెడతాడు. అలా పెట్టాక తీరా సండే వచ్చింది, శనివారం హాస్పిటల్ తీసుకెళ్తే రేపు భోజనం పెట్టండి అన్నాడు. ఇప్పుడు మరి పొద్దున్నే పెడతాం కుదరదు కదా, గుడికి వెళ్ళి వచ్చాక పెట్టాలి. వాడి కొరకు మంచి డాలమ్మ కూడా ఇద్దరు సిక్ అయ్యారు. చారు పెట్టి అన్నీ చేసి ఇంకా వేడి అన్నం వండొచ్చి పెట్టొచ్చు అని ఇంకా మేము చర్చికి వెళ్ళాం. వాళ్ళ డాడీ ఏమో పిలిచి ఇద్దరికి కానుకిచ్చి ఇద్దరిని సాక్ష్యం చెప్పి, ఎప్పుడు రాలేదు అంత జ్వరము అన్ని రోజులు కూడా సాక్ష్యం ఇచ్చి దేవునికి మహిమ చెల్లించి కానుకేయండి బిడ్డ అంటే పాప వేసింది విడియలే. ఆ కానుక ఎట్లా కుదురుతుంది, అది కాదు కదా. మళ్ళీ అన్నిటికీ అదే చేస్తారే, మీరు అదే నేర్పుతారా? కృతజ్ఞత కానుక వేరే, స్వేచ్ఛార్పణ వేరే. ఓహో ఈ కుదరవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. సాక్ష్యం చెప్పలేదు, కామ్గా సాక్ష్యం అది పెట్టాడు, అదే కుదరదు అది కదా. అయితే ఇంటికి రాగానే అక్కడ ఏమనలేదు, ఇంటికి రాగానే వీడికి అన్నం పెట్టకు అన్నాడు. నాకు కూడా అది సత్యం, నేను చూశాను, చెప్పట్లేదు. అమ్మ ఏదో ఉంది వీడికి అని భయం ఉంది. నేను కూడా తల్లిని కదండి. అయ్యగారు వద్దంటే నేను ఆ దుఃఖాన్ని నా లోపలనే దుఃఖించుకుంటూ నేను వాడికి అన్నం పెట్టలే. కడుపు లోపలికి వెళ్ళిపోయిందండి. ముట్టుండేవాడు. డాలమ్మాయిగా తమ్ముడు తినట్లేదని ఆమె కూడా తినలేదు. చిన్నోడు జప్పికి ఈయన ఇద్దరికి పెట్టి నేను కూడా తినలేదు. బాధపడుతూ ఉన్నా. దాదాపు 12:30 గంట ప్రాంతంలో అప్పటి నుండి 3 గంటల వరకు ఏడ్చుకుంటూ పడుకుంటే డాలి అడిగిందంటే, ఎందుకు తమ్ముడు ఏడుస్తావు, ముందు నువ్వు సాక్ష్యం చెప్తే అయిపోయేది కంటే, అక్క నేను చేసిన తప్పే అక్క, నేను ఇంకా ఈసారి చెప్తానక్క అని అంటే, మరి నాకు వచ్చి చెప్పింది. నాకు చెప్తే కుదరదు, ముందు వాడిని దేవుని క్షమాపణ అడగమని, ఆ తర్వాత డాడీని అడగమని, ఆ తర్వాత నేను పెడతాను భోజనం అన్నా. ఇంటురా పిల్లలంతా? ఒకవేళ మీ తల్లిదండ్రులు లేకపోతే నాకు చెప్పండి, నేను ఆలస్యంగా చూస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు వెళ్ళి డాడీ నా తప్పే పొరపాటైంది డాడీ, నేను అలా చేయను, నేను ఇంకా సాక్ష్యం చెప్తాను డాడీ అని. అప్పుడు నన్ను పిలిచి, మరి ముందు దేవుని క్షమాపణ అడిగావా అన్నారు. ఆయన కూడా అడిగాను డాడీ. నన్ను పిలిచి వీడికి అన్నం పెట్టు అన్నాడు. అప్పుడు నేను వాడికి అన్నం పెట్టి డాలమ్మకు పెట్టి అప్పుడు నేను తిన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే కొంచెం హృదయాన్ని కఠినం చేసుకోకపోతే మనం తర్వాత ఏడవాల్సి వస్తుంది. అందుకే ముందే ఏడుద్దాం, ఏం పర్వాలేదు, వాడు ఏడవని మనం ఏడుద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. జీవిత కాలానికి పాఠంగా ఉండిపోద్దండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎన్ని కుటుంబాలను పరిశీలిస్తే రెండేమో దేవుని సన్నిధిలో ఒక బంధముతో ఒక పద్ధతితో బ్రతికినట్లుగా మనకు తెలుస్తుంది. దేవుని స్నేహితుడే కానీ పొరపాటు చేశాడు ఎవరు? అబ్రహాం. దైవ దర్శనం భార్యకు చెప్పలేదు. అక్కడ శరీర కార్యం జరగడానికి అవకాశం కలిగింది కదా. ఒకవేళ ముందే చెప్పనోడు ఆమె ప్రేరేపించి ఆ మాట అన్నప్పుడైనా చెప్పాల్సింది.
అలాగే రిప్కమ్మైనా రారా నేను నిన్ను దీవిస్తాను, నాకు మంచి వంట తీసుకురా అన్నప్పుడు ఏమండి అది కాదండి అని పరిగెత్తి చెప్పాలి. సాకు నుండి వీని వంటలు తయారు చేసి పంపించడం ఏంటండి? ఇవన్నీ పిచ్చి పనులు. దీన్ని బట్టి ఎంత గొడవలు తరాలకు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి మనం అలాంటి వారంగా ఉండొద్దు. ఇవి చదివినప్పుడు మనకు బుద్ధి కలుగునట్లకే వ్రాయబడిన, బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడి ఉన్నాయని మనము గ్రహించి మనం ఎప్పటికీ అలా చెయ్యని వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అరమరికలు లేకుండా దైవ దర్శనం అవ్వనివ్వండి, మరొకటి అవ్వనివ్వండి, మనము చెప్పుకోవాలి అనంటే కుటుంబ ప్రార్థనే మనకు సరి అయిన వేదిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాద్ నుండి ఇవి రాలేదు, అలా కుదరదు, నేను అత్తమ్మ ఈడ ఉండి మేము చదివించుకొని నేను జాబ్ చేస్తాను, మీరు వెళ్ళి సేవ చేయండి. అవి కుదరదు, నేను ఉండను, మిమ్మల్ని నల్లగొండ దాకా పంపించిపోవడానికి నేనున్నా అని అట్లా ఉండకూడదమ్మా. వేరుగా నువ్వు వెళ్ళాల్సిందే. మరి నాకు జాబ్ ఎట్లా? నీకు దొరుకుతుందిగా, నేను చెప్తున్నాను, నీకు దొరుకుతుందన్న. నా మాట మన్నించి వచ్చింది బిడ్డ. ప్రార్థన చేస్తున్నాం రోజు. అప్పుడు ఫిబ్రవరిలో వచ్చాము, మార్చిలో ఒక రెజ్యూమ్స్ అన్నీ అక్కడక్కడ కాలేజీలో ఇవ్వమని అక్కయ్య కొడుకుంటే వాడికి చెప్పి వాడిని ఇచ్చింది. వాడు వెళ్ళి అన్ని కాలేజీలో ఇచ్చి వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకరోజు నాకు దేవుడు దర్శనంలో చూపించాడు. ఆ సంపులలో నీళ్ళు తోడతారు కదా, అద్దెకున్న ఇళ్ళల్లో ఉంటాయి, అందరి ఇళ్ళల్లో ఉంటాయి, మరి నాకు తెలియదు. ఆ సంపులో నీళ్ళు ఇట్లా తోడుకునేది ఉంది. అమూల్యకాలంలో మేమున్న ఇంట్లో అది ఇట్లా తొలగించి ఆ నీళ్లు తోడడానికి తోడుకుంటారు. అయితే నా దర్శనంలో నేను ఆ నీళ్ళు తోడుతున్నా, బకెట్ వేసి, అది లోపలి పడిపోయింది. ఆ పడిపోయినటువంటి బకెటు అయ్యో ఎవరైనా సహాయం చేస్తే బాగుంది, చాలా లోతు ఉంటుంది కదండి, ఎవ్వరు లేరు అక్కడ. ఇప్పుడు నేను ఎలా దిగను, ఎలా తీసుకోను అని ఒక చిన్న కేక పెట్టాను అంతే. ఒక అజానుభుడైన వ్యక్తి అసలు దిగలే అందులోకి ఆ తాడు ఆ చేద నా చేతిలో పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెల్లవారుజాములు లేసి ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థనలు చెప్పాను. బిడ్డ, చేజారిపోతున్న జాబ్ దేవుడు నీకు ఇస్తున్నాడు అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ ఎప్పటికప్పుడు నా బుక్లో రాసి పెట్టుకోవడం నాకు అలవాటు, రాసుకున్నాను. నిజంగానే కాకతీయ పీజీ కాలేజీలో నుండి ఒక 2-3 రోజుల తేడాతోనే పాపకు ఏప్రిల్ వచ్చిందమ్మా, ఏదో మొత్తానికి కాల్ వచ్చింది. కేవలం ఈమె సబ్జెక్టే, అక్కడ లెక్చరర్ లేరు, వాళ్ళు చెకింగ్కి వస్తున్నారు, ఇన్స్పెక్షన్కి వస్తున్నారని కాలేజీ వాళ్ళు పిలవడం, తను వెళ్ళడం. వారం రోజులు డ్యూటీ చేసింది. చెకింగ్ అయిపోయాక నెల జీతం చేతిలో పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పటి నుండి కంటిన్యూ అవ్వండి అమ్మగారు, మేడం అని చెప్పారు, అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుటుంబ ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో, ఉంటే కూడా ఎవరికి వాళ్ళు మౌనంగా, ఎందుకు ఈమెకి ఏం పని లేక నన్ను గుసబెట్టిందని ఆయన అనుకోవద్దు, ఏమి అనుకోవద్దు. కాసేపు పడుకోవచ్చు నీకుండా, పిల్లల్ని పడుకొనివ్వకుండా. అయ్యగారైతే చలికాలం అవని ఏమైనా కర్టెన్స్ అని తీసి తలుపులను తీసి కూర్చోబెట్టాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శిక్షణం అనేది శిక్ష కాదు, ఇది శిక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ట్రైనింగ్ ఎప్పుడైనా మిలిటరీ వాడికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ జాబ్ వచ్చాక గొప్ప హోదాలో ఉంటాడు. కాబట్టి మనమందరము ఈ కుటుంబ బంధాలను కానీ బాధ్యతలను కానీ మరచిపోకుండా చక్కగా నిర్వర్తించినటువంటి హానోకు ఎలా ఉన్నాడు, నోవహు ఎలాగున్నాడు మనకు తెలుసు. చిన్న పొరపాటు చేసి ఎంత గలిబిలికి కారణమైందో అబ్రహాం కుటుంబం, ఇస్సాకు కుటుంబం మనకు తెలుసు. దేవుడు రెండూ చక్కగా రాసి పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము సక్రమంగా నిర్వర్తించాలి. ఇంకా చిన్న బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఏమని, చిన్న పిల్లలు అయినప్పుడు మనం వాళ్ళకి దాసులమాట, కొంచెం వయసు రాగానే వాళ్ళకి మనం సేవకులమాట, ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయితే మనం స్నేహితులమాట. అంత కరెక్టే చెప్పారా? కరెక్టేనా? అలాగా ఉంటే తప్ప ఆ పిల్లలు మన దగ్గర చక్కగా మసులుకునేలా ఉంటుంది. కొంతమందికి డాడీని చూస్తేనే సింహ స్వప్నం అన్నమాట. ఏం మాట్లాడరు, ఏం చెయ్యరు, అసలు ఏం చెప్పడు. అలా ఉంటే ఆడపిల్లకైనా మగపిల్లోడికైనా ఏమవుతుంది, వాళ్ళ మనసులో మాట ఏది చెప్పరు. వాళ్ళు ప్రేమతో పాటు వాళ్ళ ఆలన చేయాలి, అదే సమయంలో శిక్షించాలి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పద్ధతి కనుక ఉంటే కడుపులో మాట అంతా చెప్తాడు. కొంతమంది ఏం ప్రేమే పంచరంట ఇంట్లో అసలు. చాలే పో పో మమ్మల్ని చెప్పు తినిపో, ఇంతే. వాడు దగ్గరికి వస్తే దగ్గర తీసుకోరు, తింగర బుచ్చిలు ఎక్కడ దొరికినరో. అలా అప్పుడు వాడికి ఏమవుతుంది? ప్రేమకి ఇంకొక చోట ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా ఇంకో చోటకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మేమో అసలే పట్టించుకోదు. ఏమంటే ఇంటి నిండా పని అండి నాకు, మేమందరం ఆ పని చేసిన వాళ్ళమే. దేవుని మహిమ కలిగిన గాక, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మన కుటుంబ బంధాలను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోవడం మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. శభాష్ అనేలాగా రిమార్క్ లేకుండా మన బిడ్డలను ప్రభు కొరకు మనం పెంచుదాం, మనం ప్రభుతో నడుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.